విచ్ ఫ్రూట్స్ విల్ ఇంప్రూవ్ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ? మగవారిలో స్పర్మ్స్ అనేది ఎవ్రీ 3 monthsకి న్యూగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ ఆడవాళ్ళలో ఏ ఎగ్ డెవలప్ అవ్వాలి అనేది 3 months ముందే డిసైడ్ అయ్యి ఉంటుంది. సో మెయిన్గా ఫుడ్ విషయానికి వస్తే మనకి విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్ లైక్ మనకి బెర్రీస్ లైక్ రాస్బెర్రీ కానీ స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్ లాంటివి, అలాగే టొమాటోస్, బ్రకోలీ అండ్ లెమన్, ఆమ్లా, అలాగే ఫ్రూట్స్లో ఆరెంజెస్, కివి, గోవా ఇలాంటివి విటమిన్ సి రిచ్ ఉండే ఫుడ్ తీసుకోవడం మంచిది. వాళ్ళ జనరల్ డైట్లో ఎక్కడో చోట ఇన్కార్పొరేట్ చేసుకోవడం బెటర్. అండ్ విటమిన్ ఈ రిచ్, విటమిన్ ఈ వల్ల సెల్ యొక్క మెంబ్రెయిన్ అనేది నార్మల్గా ఉంటుంది. సో సెల్ మెంబ్రెయిన్ అనేది సెల్ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, లేకపోతే పప్పాయ, మ్యాంగోస్, అవకాడో, కివి, మ్యాంగోస్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఆకుకూరలు, బాదం పప్పు, అలాగే బెర్రీస్, ఇవన్నీ విటమిన్ ఈ రిచ్ ఉంటాయి. అండ్ ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అంటే ఇది ఉండడం వల్ల మనకి విటమిన్ సి అండ్ విటమిన్ ఈ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. సో ఇది ఏ ఫుడ్లో ఉంటుంది అని అంటే ఆకుకూరలు, బ్రకోలీ, పీస్, అలాగే టమాటోస్, మళ్ళీ మొలకలు, వీటిల్లో మనకి ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అనేది రిచ్గా ఉంటుంది. అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ అనేది సిట్రస్ ఫ్రూట్స్లో పపాయ, అలాగే బనానాస్ అండ్ బెర్రీస్, ఆకుకూరలు వీటిల్లో రిచ్గా ఉంటుంది. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, అలాగే వాల్నట్స్లో ఎక్కువగా ఉంటుంది. మగవారిలో జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పీస్ అంటే బఠానీలు, అలాగే పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు అంటారు కదా అవి, అండ్ పప్పు ధాన్యాలు, వీటిల్లో జింక్ అనే విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సెలీనియం అనేది థైరాయిడ్ నార్మల్గా ఉండడానికి, అలాగే మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎగ్, ఫిష్, అలాగే బ్రెజిల్ నట్స్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కోఎంజైమ్ Q10. ఇది సెల్ యొక్క మైటోకాండ్రియా అంటే పవర్ హౌసెస్ అంటారు, వాటికి బ్యాటరీస్ లాగా అనమాట, వాటికి చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా మనకి ఫిష్లో, అలాగే లివర్, బ్రకోలీ, కాలీఫ్లవర్, నట్స్, అలాగే బీన్స్, చిక్కుళ్ళు అండ్ ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇవన్నీ ఆల్మోస్ట్ 80% అన్నా కవర్ అయ్యేలాగా మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్ అవి ప్లాన్ చేసుకోవడం బెటర్.